ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు విశాఖ జిల్లా పెందుర్తిలో రోడ్ షో నిర్వహిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. మీరు ఒకటి చూడండి, నేను తీవ్రవాద సమస్య పరిష్కారం చేయాలని గట్టిగా పోరాడాను. ముఠా కక్షలను అణిచివేశాను. మత సామరస్యాన్ని కాపాడాను. రౌడీ అనేవాడు రోడ్డు మీదకి రాకూడదని రౌడీజాన్ని పూర్తిగా అణిచివేశానని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడేగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో చేశాను. అప్పుడే నా మీద తిరుపతిలో 24 బాంబులు క్లేమోర్ బాంబులు పేల్చారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడి ఈ పనులు మీకు చేయాలి కాబట్టి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఆ రోజు కూడా ఇదే రాజశేఖర రెడ్డి గారి యొక్క శిష్యుడు తీవ్రవాదులకు కూడా సెల్ ఫోన్లు సప్లై చేసే పరిస్థితికి వచ్చాడు. అంటే ఎప్పుడు వీళ్ళ జీవితాంతం కుట్రలే. మొన్న మీరు చూపించారు ఒక చొరవ విశాఖపట్నంలో విజయలక్ష్మి గారు వచ్చారు. ఇక్కడ పోటీ చేస్తున్నారు. పోటీ చేస్తే పులివెందల నుంచి అడ్డపంచులు వచ్చేసాయి. మొత్తం రోడ్డంతా వాళ్ళే అన్ని ప్లేసులన్నీ చూసుకుంటా పోయారు. ఎందుకంటే ఎక్కడ ఖాళీ ఉంది, ఏది కబ్జా చేయాలి అని చూసుకుంటా వచ్చారు. మీరు భయపడిపోయారు. చిత్తుగా ఓడించారు. విశాఖపట్నాన్ని కాపాడుకున్న ఘనత కూడా మీదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇటీవల వివేకానంద రెడ్డి గారి హత్య ఏమమ్మా చూశారా? మీరు అందరూ విన్నారా? టీవీల్లో చూస్తున్నారా? చూస్తున్నానని తేలిపైకెత్తండి. నేను అడుగుతున్నా, ఇది వాళ్ళ కుటుంబంలో జరిగిన హత్యవనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళదే కదా. వేరే వాళ్ళు ఎవరన్నా చంపితే అది గుండెపోటు మరణం కింద చిత్రీకరిస్తారా తమ్ముళ్ళు? మొదటి గుండెపోటు మరణం. ఎందుకంటే ఎవరికి తెలియకుండా దహనం చేయాలనుకున్నారు. కత్తి కొడితే బాగా నరిగితే మెదడు కూడా బయట వచ్చింది. అలాంటి దుర్మార్గంగా చేశారు. అక్కడి నుంచి మీరు ఒకసారి చూస్తే 9-17 నిమిషాలకి ఎక్కడెక్కడ ఉంటుంది సాక్షి అసాక్షి. పనికి మాలిన పేపర్ అది, పనికి మాలిన టీవీ అది. అన్ని అసత్యాలే, అన్ని అబద్ధాలే, అన్ని రూమర్లే. వాస్తవం ఒకటి ఉండదు. ప్రజల్ని మభ్యపెట్టడం, మోసం చేయడం ఆ పేపర్కు ఆ టీవీకి అలవాటు. అది అయిన తర్వాత మీరు చూసి 9-17 నిమిషాలకు 5 గంటలకు తెలిస్తే 5:30 తెలిస్తే 8 గంటలకు పోలీస్ కంప్లైంట్ ఇస్తే అనుమానాస్పదంలో చనిపోయారని ఇస్తే 9-17 నిమిషాలకు కూడా గుండెపోటని చెప్తారు వీళ్ళు.